ఆదిలాబాద్లో ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లోక్సభ స్థానం పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. అయితే 7 గంటలకు ప్రారంభమైన దాన్ని పరిగణకు తీసుకుంటే ఇప్పుడు కొంత మందకొడిగా జరిగింది. ఉదయం ఆకాశం మేఘామృతమై ఉండడం, అట్లాగే నిన్న రాత్రి కొంత వర్షం పడడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంతటా చల్లని వాతావరణం ఏర్పడింది. దానికి అనుగుణంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వారిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా బారులు తీరారు. దానికి అనుగుణంగా ఉదయం పూట పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం మీద 13.23 పోలింగ్ నమోదైంది. తర్వాత 7 నుంచి అంటే కాస్త మళ్ళీ ఎండ కాయడము, 10 నుంచి మళ్ళీ ఎండ భారీగా రావడంతో కొంత మందకొడి సాగింది. దానికి అనుగుణంగా 11 గంటలకు తీసుకుంటే 31.3కు పరిమితమైనట్టుగా మనకు అధికారికంగా సమాచారం అందుతుంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో అత్యధికంగా ముదోల్ నియోజకవర్గంలో కొంత పోలింగ్ నమోదైనట్టుగా, తర్వాత నిర్మల్లో, తర్వాత మిగిలిన ఆదిలాబాదు, బోతు, ఆసిఫాబాదు, సిరిపూరు, ఖానాపూర్ నియోజకవర్గం కొంత మందకొడి సాగుతుంది. ఇప్పుడు కొంత ఎండ తగ్గినప్పటికీ కూడా మాత్రం ఓటర్లు కొంత పోలింగ్ కేంద్రాల వైపు రావడానికి కొంత ఆసక్తి అయితే కనిపించడం, కొంత మందకొడి సాగుతుంది. ఇప్పుడు మనం ఒక ఆదిలాబాద్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇప్పుడు ఉదయం నుంచి చూస్తే చాలామంది బారులు తిరిగి ఉండారు. కానీ ఇప్పుడు కొంతమంది 10-15 మందికి పరిమితం అయిపోయింది. ఈ ఓటకు అంటే వినియోగించుకోవడానికి జనాలు ఆసక్తి ఉన్నప్పటికీ ఈ ఎండను లేదా కొంత ఉదయం చూపించిన ఆసక్తి అయితే ఇప్పుడు కనిపించలేదు. కానీ మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓటు వినియోగించుకోవడానికి జనాల్లో ఆసక్తి పెరుగుతుంది. అంటే ప్రధానంగా 2-3 గంటల తర్వాత ఆసక్తి పెరుగుతుందనే భావన అటు రాజకీయ పార్టీలోనే కాకుండా ఇటు అధికారులను కనిపిస్తుంది. కానీ ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు అయితే సిరిపూరు, ఆసిఫాబాద్లో మాత్రం సమస్యాత్మక కేంద్రంలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక మిగిలిన ఆదిలాబాదు, బోతు, ముదోలు, నిర్మలు, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉంది. అంటే ఈ 6 గంటల వరకు పోలింగ్ ఉన్న నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ 4 గంటలకు పోలింగ్ ముగియనున్న ఆసిఫాబాద్, సిరిపూర్లోనూ ఏం జరుగుతుందనేది కొంత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు త్రిముఖ పోటీ ఉంది. అది కాంగ్రెస్, భాజపా, బారసల మధ్య నువ్వా నేనన్నట్టు పోటీ జరిగింది. ఇప్పుడు ఓటింగ్ ఏ నియోజకవర్గంలో పెరుగుతుంది, ఏ నియోజకవర్గంలో తగ్గుతుంది, ఏ సామాజిక వర్గాల్లో పెరుగుతుంది, ఏ సామాజిక వర్గాల్లో తగ్గుతుందని ఆ విశ్లేషణ కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలో సమాలోచన కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల మధ్య హడావిడి కనిపించినప్పటికీ ఎవరి వారి ఇళ్లలో, ఎవరి వారి కార్యాలయాల్లో మాత్రం ఏం జరుగుతుంది క్షణక్షణం ఆరాధించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శాసనసభ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం ఓటర్లలో ఇప్పుడు కనిపించట్లేదు. పైగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కనిపించిన ఉత్సాహం కూడా ఇప్పుడు కనిపించలేదు. ఫలితంగా కొంత ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందా లేదా అనేది సాయంత్రం 4 గంటల వరకు అయితే కానీ తెలియని పరిస్థితి. ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకైతే పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి వస్తాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో మాత్రం కూడా సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కనిపించినప్పటికీ కార్మిక క్షేత్రం అది ప్రధానంగా ఓటు హక్కు పైన స్పష్టమైన అవగాహన ఉంది. సింగరేణి కార్మిక క్షేత్రం మిగతా వివిధ రకాలమైన కార్మిక వర్గ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది మంచిర్యాల జిల్లా. దానికి అనుగుణంగా ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ, ఓటు ప్రాధాన్యతను గుర్తించడంలో కూడా మంచిర్యాల కొంత చైతన్యం ఉంది. కానీ ఇటు ఆదిలాబాద్ జిల్లా అయితేనేమి, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఆ చైతన్యం కనిపించలేదు. దానికి అనుగుణంగా కొంత ఓటు హక్కుని అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు భుజాల మీద ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇక దాన్ని అనుగుణంగానే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం, ఓటు హక్కుకు తరలించేలా చూసాల్సిన అవసరం కూడా అధికారులు కనిపిస్తుంది. ఇక పోలింగ్ శాతం సరళిని అన్ని ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం ముందస్తుగా ప్రకటిస్తూ వస్తుంది. కానీ ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి ఆదిలాబాదు, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు మిళితమైంది. అంటే 3 జిల్లాలకు అనుగుణంగా ఇక్కడ ఈ లోక్సభ స్థానం మిళితమై ఉంది. కావున ఇక్కడ ఆర్ఓ అంటే రిటర్నింగ్ అధికారి ఆదిలాబాద్ కలెక్టరు, అట్లాగే పోలీస్ రిటర్నింగ్ నోడల్ అధికారిగా ఆదిలాబాద్ ఎస్పీ ఉన్నారు. ఈ అధికారులు ఉన్నప్పటికీ వీళ్ళ అధికారులకు సంబంధించి ఇప్పుడు ఆదిలాబాద్కు సంబంధించిన రిటర్నింగ్ అధికారి 7 శాసనసభ నియోజకవర్గాల సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నప్పటికీ అధికారికంగా ముందుగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, బోధు నియోజకవర్గాలకు సమాచారాన్ని కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే నిర్మలు, ముదోలు, ఖానాపూర్కు పరిమితం. ఆసిఫాబాద్, కుమరంభీం జిల్లా వాళ్ళు ఆసిఫాబాద్, సిరిపూర్ నియోజకవర్గాల సమాచారం పైన దృష్టి సారించడం ఫలితంగా ఈ లోకసభ స్థానం పరిధిలోకి వచ్చే ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాచారాన్ని ఒకే చాట క్రోడీకరించడం మాత్రం జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం జరగడం వల్ల కూడా
పోలింగ్ శాతంలో కూడా సరైన సమాచారం ఉండట్లేదు, లేదా ఏ కేంద్రంలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ తక్కువ నమోదైంది అనే భావన కూడా అధికారులను సిబ్బందిలో కూడా వ్యక్తమవుతుంది. కానీ ర్యాండంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉదయం 7 నుంచి 9 గంటలకు 13.3%, 11 నుంచి ఇప్పుడు తర్వాత 9 నుంచి 11 గంటలకు మాత్రం ఇప్పుడు 31% అని చెప్పి ఒక అంచనాకైతే అధికార యంత్రాంగం వచ్చింది. ఇది పెరుగుతుందనే ఆశాభావం అధికారుల యంత్రాంగంలో కానీ అటు రాజకీయ పార్టీలు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఓటర్లలో కొంత మందకొడిగా కనిపిస్తుంది. ఇక ఆకాశం ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో చల్లని వాతావరణం నెలకొంది. నిన్నటి ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు కొంత ఎండ బాగా ఉన్నప్పటికీ ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఆకాశం మేఘామృతమైపోయింది. దానికి అనుగుణంగా ఓటర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవి తప్ప ఆదిలాబాదు అట్లాగే కొంత ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గంలోని కొంత భీంపూర్ మండలంలో, నిర్మల్ నియోజకవర్గం కడెం మండలంలోని బాబాపూర్ తాండలో కొంతమంది తమ సమస్యలు పరిష్కారం కావట్లేదు, రవాణా సౌకర్యం లేదు, ఫలితంగా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అధికారులు హామీ నెరవేరలేదు, ఫలితంగా ఇప్పుడు ఓటు వేయమని చెప్పి మొరాయించారు. ఇది కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ప్రతి చోట ఇట్లా చిన్న సమస్యలు వాగ్వాదాలకు పెద్దగా తాగులేదు. కొంత ఆసిఫాబాద్లో 2 వర్గాల మధ్య ఇప్పుడిప్పుడే కొంత ఒక 2 పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానీ పోలీసులు దాన్ని సద్దుమణిగించారనే ఏ ఇబ్బంది కనిపించలేదు. మొత్తం మీద ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ప్రస్తుతం 11 గంటల వరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు అధికారులు ఇటు రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.